అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో వివిధ నియోజకవర్గాల్లో వర్చువల్ ద్వారా ఈ ఎంఎస్ఎంఈ పార్కులన్నింటినీ కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ గంగపాలెం, సర్వాయిపాలెం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది ఒక మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రాంతం గురించి ఆలోచించినటువంటి సందర్భాలు లేవు. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఆకర్షిస్తూ మారుమూల ప్రాంతమైనటువంటి గంగపాలెంలో కూడా ఈరోజు మనం పార్కుని శంకుస్థాపన చేసుకున్నాం. దీని ద్వారా ఈ పార్కుకి ప్రభుత్వం 40 ఎకరాల 29 సెంట్లు ఈ పార్క్ అభివృద్ధి కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో రోడ్లు కానీ, కరెంటు కానీ, నీటి సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టుకోవడానికి మరి ఇష్టంగా ఉంటున్నారో వారికి ఇక్కడ పార్కుల్లో స్థలం కేటాయించి పరిశ్రమలు ఎవరైతే పెట్టుకోగలరో వారు తెచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ ని, వాళ్ళు తెచ్చిన డిపిఆర్స్ ని వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి వారికి ఇక్కడ స్థలం కూడా మంజూరు చేసేటటువంటి కార్యక్రమం ఎంఎస్ఎంఈ పార్క్. ఇదే కాదు, నేను ఆల్రెడీ 7-8 నెలల క్రితం గత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలా, ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎర్రగొండపాలెం ప్రాంతం నుంచి ఇక్కడ పనులేక వలసలు పోయేటటువంటి ప్రాంతం, ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో బ్రతుకుదేరు కోసం పోతున్నటువంటి ప్రాంతం. కనీసం కొన్ని పరిశ్రమలన్నా తీసుకొని వస్తే ఒక 10,000 నుంచి ఒక 20,000 వరకు కొంతమందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించేటటువంటి దిశగా నేను ఆలోచన చేసి పోయిన కలెక్టర్ గారికి 1872 ఎకరాలు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్ని ఐడెంటిఫై చేసి పంపించినటువంటి మరి పరిస్థితి మీ అందరికీ దృష్టి తీసుకొని వస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇచ్చినటువంటి భూముల్ని పరిశీలించి ఎంఎస్ఎంఈకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకొని మనం ఇచ్చినటువంటి మరి ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ 5 కోట్ల రూపాయలతోటి ఈ పార్క్ లో రోడ్స్ కానీ, అదేవిధంగా పార్క్ అభివృద్ధి కోసం టెండర్స్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. త్వరలోనే పనులన్నీ కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఓట్లు వేయించుకొని గెలిచి ఇక్కడ పేద ప్రజల్ని, అమాయక ప్రజలను మోసం చేస్తూ కనీసం నడిచేదానికి రోడ్డు మార్గాలు లేకుండా, నివసించేదానికి కనీసమైనటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా పరిపాలించినటువంటి పరిస్థితి మనం 2009 నుంచి ఈ నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. దానికి భిన్నంగా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు, అదేవిధంగా గిరిజనుల యొక్క అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలు, హై స్కూల్స్ వీటి యొక్క అభివృద్ధి, హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ నిర్మాణాలు, వారికి వసతులు మెరుగైన సౌకర్యాలు ఇవ్వటం,
వారికి సరైనటువంటి అకామిడేషన్స్ క్రియేట్ చేసి భవనాలు మంజూరు చేయించే పనిగా మేము పూర్తి వాటి మీద దృష్టి పెట్టున్నాం. నియోజకవర్గం అభివృద్ధి ప్రధాన ఆలోచనగా అజెండాగా ముందుకు పోతున్న పరిస్థితిలో ఈరోజు ఒక శుభదినం. ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి చేతుల ద్వారా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ని అభివృద్ధి చేసేదానికి శంకుస్థాపన చేసుకున్నాం. ఇది తొలి అడుగులో కూడా ఒక తొలి మెట్టు. ఇప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏదైతే పరిశ్రమలు అవసరమో, ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ అనువైనటువంటి ఒక వాతావరణం కానీ, మ్యాన్ పవర్ కానీ, ఇవన్నీ కూడా దేనికి మనం యూటిలైజ్ చేసుకోవాలనో దాని ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి ఇంకా అనేక రకాలైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.